శ్రీ లీలాసుక విరచిత శ్రీకృష్ణ కరుణామృతంలో శ్లోకాలు, దాని తెలుగు అర్థాలని కూడా చూద్దాం. కృష్ణానమే తత్పునరుక్త శోభం ఉష్ణేతరాంశోదయం ముఖేందో తృష్ణాంబురాశిం ద్విగుణీకరోతి కృష్ణాహ్వయం కించిన జీవితం మే. దీనికి తెలుగు: కనులోల్లాసకమై నిరంతర కళల్గన్పట్టు సీతాంశుబింబము కంటెన్ ద్విగుణాభిరూప్యమున రమ్యంబైన నెమ్మోము పున్నమ జబిల్లి వెలుంగుతో వెలయు కృష్ణాభిఖ్యమౌ నదు జీవనము దృష్టాబ్ధితరంగలం ద్విగుణమై వర్ధిల్లజేసదన్మదిన్. తదేతదాతామ్రవిలోచన శ్రీసంభావితాశేషవినమ్రవగ్గం ముహుర్మురారేర్మధురాధరోష్టం ముఖాంబుజంచు మృతిమానసం మే. తెలుగు: కలశపయోధి శిఖర నికాయము చేనుగెంపు మీరు కన్నుల నతపాళికిం ప్రియము నూల్కొనజేయు తత్సుధాకణంబులు మధురాధరోష్టమున పునిన ఆదిమదేవు మోముగా వలెనదిగాకయునయడ పల్మరు నామదియానగోరుని. కలౌ శరదుదంచితాంబుజ విలాస శిక్షా గురుపదౌ విబుధ పాప ప్రథమ పల్లవోల్లంఘినౌ దృశౌ దళిత దుర్మద త్రిభువనోపమాన శ్రియౌ విలోకయ విలోచనామృతమహో మహక్షైశవం. దీనికి తెలుగు: పాదములంటి మా విభుద పదపనూతన పల్లవావళింగాతను కన్నుదోయి సరికాంత విశేషము ముజ్జగంబులం లేదను శరదాబ్జనవలిలగెల్గవకేరు లోచనాహ్లాదమయారే శైశవ విలాసము గంటిమినందసూతికిన్. ఓం శ్రీ గురుభ్యో నమః. ఇట్లు కర్దముడు దేవహూతికి నిఖిల ధరాచక్రంబంతయ్యుం జూపి మరల నిజ నివాసంబునకు చందించి కామకేళి వినోదాత్మికయ్యున్న భార్యను ఉపలక్షించి రతిప్రసంగ వ్యాసంగంబుగైకుని బహువిధంబులైన ఇష్టోపభోగంబుల బహు సంవత్సరంబులు ఒక్క ముహూర్తంబుగా జరుపుచు అన్యోన్య సరసావలోకనంబుల సముచిత ఆలింగన సంభాషణములం కాలనిరూపణంబు చేయనేరక శతవత్సరంబులు గడిపి తదనంతరంబా అని పోతన గారు. కర్దముడు దేవహూతిని తన విమానంలో మొత్తం భూగోళం అంతటినీ కూడా తిప్పేసి తరువాత ఆశ్రమ ప్రాంతానికి వచ్చిన తరువాత నిజ నివాసానికి వచ్చేసిన తరువాత కామకేళి వినోదాత్మికే ఉన్న భార్య ఇంకా ఆ ఆనందాన్ని ఆశ్రమానికి వచ్చిన తర్వాత కూడా అనుభవించాలి అనేటువంటి విధంగా ఉండి రతిప్రసంగ వ్యాసంగంబు గైకొని ఆ సంతానం కనడం, ఆ పిల్లలు, ఆ ఆనందం మొత్తం దాని గురించి అంతా బహువిధంబులైన ఇష్టోపభోగంబులు ఆ విధంగా తనకుండేటువంటి యోగమాయ శక్తి చేత కర్దముడు సృష్టిస్తూ ఉండేటువంటి ఆ భోగాలన్నిటినీ కూడా అనుభవిస్తూ ఇష్టోపభోగములు బహు సంవత్సరంబులు అనేక సంవత్సరాల పాటు ఒక్క ముహూర్తంబుగా జరుపుచు ఒక్క ముహూర్తకాలంలాగా వాళ్ళకి అన్ని సంవత్సరాలు కూడా ఒక్క ముహూర్తకాలం అయిపోయిన తర్వాత అన్యోన్య సరస అవలోకనంబుల సరసమైనటువంటి కబుర్లు, తర్వాత ఆలింగనాలు ఇవన్నీ చేసుకుంటూ వాళ్ళు కాలనిరూపణంబు చేయనేరక ఎంతకాలం అయిపోతుందో అనేటువంటి విషయాన్ని పూర్తిగా మర్చిపోయి శతవత్సరంబుల కాలంబు గడిపే. శతం శరద కామలలసయోర్మనాక్ వ్యతీయ. శతం 100 శరద శరత్కాలాల కాలం అయిపోయిందయ్యా అని చెప్పిన తరువాత ఏం జరిగింది అంటే కర్దమ ప్రజాపతి తనని 9 విధాలుగా విభజించుకొని
ఆ 9 విధాలుగా విభజించుకున్నటువంటి కర్దముడు ఒక్కొక్కసారి ఒక్కొక్క రాత్రి ఆవిడితో గడుపుతూ 9 మంది కన్యలకు ఆయన సృష్టించడానికి కారణభూతుడయ్యాడయ్యా అని చెప్పిన తరువాత పుట్టినటువంటి కన్యలు ఎలా ఉన్నారు అనేటువంటి విశేషాన్ని మైత్రేయ మహర్షి విదురుడికి చెప్తూ అతస్సా సుషువే సద్యో దేవహూతి స్త్రియ ప్రజా సర్వాः చారు సర్వాంగ్యో లోహితోత్పలగంధయః. ఓ విదురా, ఆ దేవహూతి సద్యోః వెంటనే స్త్రీల అంటే ఆడపిల్లల్ని ఆడపిల్లల్ని ఆవిడ కంది ఆ శుశువే ప్రసవం చేసింది. ఆవిడ చేసినప్పుడు ఆ పుట్టినటువంటి ఆ 9 మంది పిల్లలు ఎలా ఉన్నారంటే సర్వాహ వాళ్ళందరూ కూడా చారు చాలా అందమైనటువంటి సర్వ అంగ్యోహో సర్వమైనటువంటి అంగాలు అన్ని కాలు చేతు ముక్కు తల అన్నీ కూడా చాలా అందంగా మిలమిల మెరిసిపోతూ ఉండేటువంటి 9 మంది పిల్లల్ని శుశువే ఆవిడకి అందయ్య. ఆ కన్నప్పుడు ఆ పిల్లల్లో నుంచి లోహితోత్పలగంధయ ఆ పిల్లలు పెక్యూలియర్ అయినటువంటి ఒక వాసనని వాళ్ళు విరజిమ్ముతూ పుట్టారు. వాళ్ళు అవి ఎలా ఉన్నాయంటే లోహిత ఉత్పల అంటే ఎర్ర కలువుల యొక్క సుగంధం వాళ్ళలో నుంచి వస్తూ వాళ్ళు ఆ ఫ్రాగ్రెన్స్తో వాళ్ళు చాలా అందంగాను పుట్టారయ్యా వాళ్ళు అని చెప్పిన తర్వాత అప్పుడు ఆ పిల్లలు మామూలుగా పెరగడం ప్రారంభిస్తూ ఉండేటువంటి కాలం గడుస్తూ ఉంది. ఇలా గడుస్తూ ఉండేటువంటి సందర్భంలో ఏం జరిగింది అంటే పతిం సా ప్రవ్రజిష్యంతం తదాలక్ష్యో సతీ స్మయమానా విక్లబేన హృదయేన విదూయత. తదా అప్పుడు ఈవిడ పిల్లలు పెరుగుతూ ఉన్నారుగా, అప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, పెళ్లికి ముందు ఒక మాట అన్నాడు. ఏమిటంటే ప్రవ్రజిష్యంతం. ఇంకా ఆయన మూడు చూస్తూ ఉంటే పిల్లలు పుట్టారు కాబట్టి ప్రవ్రజిష్యంతం ప్రవ్రజ అంటే ఇంకా నేను సన్యసించేయాలి అనేటువంటి మూడ్లోకి ఆయన వచ్చేస్తూ ఉండేటువంటి పతిం ఆలక్ష్య తన భర్త అయినటువంటి కర్మ ప్రజాపతిని ఆలక్ష్య చూచి ఉసతి అంటే చాలా అందమైనటువంటి ఉసతి అంటే అందమైనటువంటి సతీ ఆ దేవహూతి దేవహూతి స్మయమానా నెమ్మదిగా ఒక చిరునవ్వు నవ్వుతూ ఆయన చూస్తూ ఉంది. 9 మంది పిల్లలు హాయిగా వాళ్ళందరూ చుట్టుపక్కల అటు ఇటు చేసి ఆడుకుంటూ ఉన్నారు. ఈయనేమో మూడు మారుతోంది, పిల్లలు పుట్టారు కాబట్టి ఇంకా నా యొక్క సన్యాసాశ్రమం స్వీకరించాలి అనేటువంటి మూడ్లోకి నెమ్మదిగా ఆయన వచ్చేస్తూ ఉన్నాడు. అది గమనించినటువంటి ఉసతి సతీ స్మయమాన కొంచెం చిరునవ్వుని ముందు ప్రదర్శిస్తూ విక్లబేన ఆ చిరునవ్వు వెనకాల విక్లబేన అంటే మనసు వ్యాకులం అయిపోతుంది. అయ్యో ఇంతకాలం ఇంత హ్యాపీగా ఉన్నాం, ఇటువంటిది పిల్లలు పుట్టి వీళ్ళు యవ్వన దశకు చేరుకునేటువంటి సందర్భంలో ఇంచక్క పువ్వుల్లాగా పద్మాల్లాగా చిలకల్లాగా వీళ్ళ ఆశ్రమం నిండా ఆడుకుంటూ ఉన్నారే, ఇలా ఉండేటువంటి సందర్భంలో ఈయన నన్ను పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోతాడేమో అనేటువంటి ఒక భావం విక్లబేన వ్యాకులమైనటువంటి మనసుతో విధూయత దుఃఖం వచ్చేసి ఆవిడికి దుఃఖం వచ్చేసి ఆయన ఆ మూమెంట్లో ఉండేటువంటి సందర్భంలో ఇంకా వెళ్ళలేదు. ఆయన హీఈస్ ప్రిపేరింగ్ హిమ్సెల్ఫ్ టు గో అవుట్. అప్పుడు హృదయేన ఆ దుఃఖితమైనటువంటి హృదయంతో ఏం చేసింది అంటే కర్దమ ప్రజాపతి మామూలుగా ఆయన అక్కడ కూర్చుని ఉన్నప్పుడు ఆయన ఎదురుగా ఈవిడ నిలబడి అధోముఖి కొంచెం తల కిందకి వంచుకుని భూమి మీద నఖమణిశ్రియా ఆవిడ కాలిగోళ్ళు మణుల్లాగా ఉన్నాయట. అలా మణుల్లాగా మెరిసేటువంటి కాలిగోళ్లతో ఆ పాదాలతో లిఖంతి భూమి మీద తల ఉంచుకుని కాలిగోళ్ళతో భూమి మీద ఇలా రాస్తూ అశ్రుకలా కన్నమట నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఏదైనా చెప్పాలి అన్నప్పుడు ఏం చేస్తారు ఎవరైనా సరే, బుర్ర ఏదైనా ఓ సీరియస్ విషయం చెప్పాలి అంటే డైరెక్ట్గా మొహంలోకి చూడలేక కిందకి పెట్టి కాళ్ళని ఇటు అటు కదుపుతూ ఆ బాడీ లాంగ్వేజ్ అలా ఉంటుంది. అలాగా లిఖంతి నఖమణిశ్రియా
ఆ మణులు లాంటి మెరిసిపోతూ ఉండేటువంటి గోళ్లతో భూమి మీద ఏదో రాస్తున్నట్టుగా పాదముతో లిఖంతి రాస్తుంది. తల ఉంచుకుంది, హృదయం అంతా కూడా దుఃఖంతో నిండిపోయింది. తరువాత అశ్రుకలాం, కన్నీటి బిందువులు ఉబికి వచ్చేస్తూ ఉంటే నిరుధ్య, వాటిని ఆపుకుంటోంది, నెమ్మదిగా ఆపుకుంటుంది, ఇంకా బర్స్ట్ అవ్వటం లేదు, ఆపుకుంటూ శనై లలితాం వాచం ఉవాచ, శనై నెమ్మదిగా వినిపించనట్టు, లలితం చాలా మృదువైనటువంటి వాచం వాక్కును, ఉవాచ ఆవిడ పలకడం ప్రారంభించింది. అయ్యా విదురా అన్నాడు. అంటే పిల్లలేమో వాళ్ళు పెరిగి పెద్దదవుతున్నారు, ఇంచక్క బ్రహ్మాండంగా ఆడుకుంటున్నారు. అక్కడంతా కూడా ఎర్ర కలువల గంధంతో వాళ్ళ యొక్క శరీరాలన్నీ చాలా అందంగా మెరిసిపోతూ ఉన్నాయి. ఈ లోపల తనని పిల్లల్ని ఒంటరి వాళ్ళని చేసి వెళ్ళిపోతాడేమో అనేటువంటి బాధ ఆవిడ హృదయంలోకి వచ్చేసిందయ్యా. ఇలా వచ్చేస్తూ ఉన్నప్పుడు ఏడుపుని ఆపుకుంటూ ఆవిడ ఆయనతో ఈ విధంగా మాట్లాడిందయ్యా అని చెప్పి, దేవహూతిరువాచ, దేవహూతి ఈ విధంగా అందిట, సర్వం తద్భగవాన్ మహ్యం ఉపోవాహ ప్రతిశ్రుతం అథాపి మే ప్రపన్నాయ భయం దాతుమర్హసి. సర్వం తత్ భగవాన్ మహ్యం ఉపోవాహ, నీవు ఉపోవాహ, నాకు సర్వం అంతా కూడా ఉపోవాహ సంపాదించి పెట్టావు. నేను ఏం అడిగితే భవనం అంటే భవనం అన్నావు, విమానం అన్నావు, దేశం అన్ని నగరాలని అన్నిటినీ కూడా తిప్పావు, మేరు పర్వతాల గుహల్లో క్రీడించాం, సకల ఉద్యానవనాలని కూడా చాలా హ్యాపీగా నన్ను అన్నీ తిప్పావు. మహ్యం, నా కోసం ఇవన్నీ సంపాదించావు. కానీ ఈ అథ అపి అయినప్పటికీ ప్రపన్నాయా, నాకు ఇప్పుడు దీనత్వం పట్టుకుంది. కాబట్టి ఆ దీనత్వంతో నాకు ఒక భయం కలుగుతోంది. కాబట్టి అభయం దాతుం అర్హసి, నాకు ఒక భయం ముంచుకొస్తోంది. నాకు ఆ భయాన్ని పోగొట్టి నన్ను శాంతపరిచేటువంటి, నన్ను సంతోషంగా ఉంచేటువంటి పని ఒకటి నీవు చెయ్యాలి. ఆ పని చెయ్యడానికి నీకు అర్హత ఉన్నది స్వామి అని చెప్పి, సర్వం ఉపోవాహ అన్నీ చేశావు. తద్భగవాన్, నువ్వు పూజ్యుడైనటువంటి వాడివి, ప్రతిశ్రుతం. కానీ ఇప్పుడు నాకు ఇంకోటి తలుచుకుంటే ప్రతిశ్రుతం, నువ్వు ఒక ప్రతిజ్ఞ చేసావు మన పెళ్లి ముందు. ఏమిటా ప్రతిజ్ఞ అంటే, నువ్వు సంసారం వదిలేసి వెళ్ళిపోతాను అనేటువంటి ప్రతిజ్ఞ ఒకటి చేసావు. అది సరే, అది ముందే ఒప్పుకున్నాం. తరువాత ప్రతిశ్రుతం, నేను ఏం అడిగితే అదంతా కూడా నువ్వు శపథం చేసి నాకు అన్నీ కూడా అన్నీ కూడా నాకు ఇచ్చావు. కానీ ఇప్పుడు నాకు భయం పట్టుకుంది స్వామి అని చెప్పి ఆవిడ తన మనసులో ఉండేటువంటి ఆ బాధను తీర్చమని ఆయన్ని ప్రార్థిస్తూ ఈ విధంగా అందయ్యా అని 52వ శ్లోకంలో, బ్రహ్మన్ దుహితృభిస్తుభ్యం విమృగ్యాః పతయః సమాః కశ్చిశ్చాన్మే విశోకాయ త్వయి ప్రవ్రజితే వనం. ఇప్పుడు డైరెక్ట్గా ఆవిడ పాయింట్లోకి వచ్చేసింది. ఏమిటంటే, ఓ మహర్షి, నీవు ఈ 9 మంది కుమార్తెలు ఉన్నారు చూసావు, వాళ్ళందరూ ఇలా ఆడుకుంటున్నారు కదా, వీళ్ళందరికీ తగిన భర్తలను వెతకాల్సినటువంటి అవసరం వచ్చింది. నువ్వు వెతుకు, లేకపోతే నేను వెతుకుతాను అంటం లేదు. ఈ కుమార్తెలకు తగిన భర్తల్ని వెతకాలి. తరువాత అని చెప్పిన తరువాత ఇంకా ఆవిడ ఏమందంటే, సరే నువ్వు సన్యసించేసేసి నువ్వు అడవికి వెళ్ళిపోతావు, అప్పుడు నేను ఒంటరిగా అయిపోతాను. నేను ఒంటరిగా ఉన్నప్పుడు ఈ వీళ్ళ పురుళ్ళు పుణ్యాలు అవన్నీ కూడా నేను చేసుకోవాల్సి వస్తుంది అన్నట్టుగా అంటూ, మరి నువ్వు లేక పిల్లలు వెళ్ళిపోయి నేను ఒక్కటి దుఃఖంతో ఆ బాధని, నీ వియోగము పిల్లల వియోగాన్ని భరిస్తూ నేను దుఃఖంతో ఉన్నప్పుడు నన్ను ఓదార్చేటువంటి ఒక పిల్లవాడు కూడా నాకు కావాలి కదా. ఆ పిల్లవాడిని ఇంకా నువ్వు ఇవ్వలేదు. కాబట్టి ఒక పిల్లవాడి యొక్క అవసరం ఉంది, కలగవలను అని చెప్పి ఆవిడ 2 పాయింట్లతో ఆయన్ని సన్యాసాశ్రమానికి తీసుకోకుండా ఒక అడ్డుకట్ట 2 కట్టలు వేసింది ఆవిడ. బ్రహ్మన్, ఓ మహర్షి,
తుభ్యం నీ చేత దుహుత్రిభి కుమార్తెలతో సమానమైనటువంటి పతయ భర్తలు, మన కుమార్తెలకు సమానమైనటువంటి ఏమాత్రం తీసిపోయినటువంటి ఈడు జోడు కలిగినటువంటి అంటే సమానమైనటువంటి పతయ భర్తలను విమృగ్యాహ అంటే వెతకాలి. ఇప్పుడు వెతకాలి. ఆ పని చేయకుండా వెళ్ళిపోతానంటే ఎలా కుదురుతుంది? దట్ ఈజ్ యువర్ రెస్పాన్స్. గృహస్థాశ్రమ ధర్మంలో గృహస్థ యొక్క ధర్మం అది. కాబట్టి నాకేదో మూడు వచ్చింది, నేను సన్యాసం తీసేసుకుంటాను అనేటువంటిది గృహస్థాశ్రమ ధర్మం విరుద్ధం అనేటువంటి ఆ భావాన్ని ఆవిడ ఆయనకి గుర్తు చేస్తూ ఉంది. త్వం నీవు వనం ప్రవ్రజితే, వనానికి వెళ్ళిపోయినట్లయితే, సన్యసించేసి వెళ్ళిపోతే, మే నా విశోకాయ, నువ్వు వెళ్ళిపోతావు, బాగానే ఉంది. అప్పుడు నా శోకం, నువ్వు వెళ్ళిపోతావు, పిల్లలు వెళ్ళిపోతారు, నేను ఒక్కతిని ఉంటాను, మరి నన్ను చూసుకునేటువంటి వాళ్ళు ఎవరున్నారు అని చెప్తూ ఆవిడ విశోకాయ నా శోక నివృత్తి కోసం కశ్చిత్ ఒక పిల్లాడిని కనవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి అడిగిందండి. అంటూ ఆవిడ ఇంకొక పాయింట్ చెప్పింది. ఇంకొకటి ఏమిటి అందంటే, నా కాలం అంతా కూడా వ్యర్థమైపోయింది అంది. చూడండి, మనిషి తమలో ఉండేటువంటి ఆ ఇంద్రియ లోలత్వం ఉండడానికని కాదు, కానీ గృహస్థాశ్రమ ధర్మంలో గృహస్థులు అటు స్త్రీ కానీ అటు పురుషుడు కానీ ఉండేటువంటి సందర్భంలో ఏదో ఎంజాయ్ చేయాలని, అక్కడికి వెళ్ళాలని, ఇక్కడికి వెళ్ళాలని, అలా చేయాలని, ఇలా చేయాలని చెప్పి లైఫ్ ఈజ్ దేర్ టు ఎంజాయ్ అనేటువంటి భావంతో విచ్చలవిడిగా ఇంద్రియాలకి లొంగిపోయి అనేక రకాలైనటువంటి సుఖాలు వీటిల్ని అనుభవిస్తూ కొంతకాలం అయిన తర్వాత పిల్లల్ని కని ఇంకా పిల్లల యొక్క పోషణలోనూ దీంట్లోనూ ఉంటూ ఈ విధంగా కాలం గడిపేస్తూ ఉండేటువంటి సందర్భాలు అటు భర్తకి ఇటు భార్యకి కూడా కలుగుతూ ఉంటాయి. ఇలా కలుగుతూ ఉండడం గృహస్థాశ్రమ ధర్మము అని దాన్ని సరిపెట్టుకోవడానికి వీల్లేదయ్యా అంటూ ఆవిడ ఏతావతాళం కాలేన వ్యతిక్రాంతేన మే ప్రభో ఇంద్రియార్థ ప్రసంగేన పరిత్యక్త పరాత్మనః. ఇంద్రియార్థ ప్రసంగేన, ఇంద్రియముల యొక్క ప్రయోజనాలను తీర్చుకోవడానికి ప్రసంగేన అంటే ఇంద్రియాలకి ఎన్నో రకరకాలైనటువంటి కోరికలను ఇంద్రియాలు కోరుతూ ఉంటాయి. అలా కోరుతూ ఉండేటువంటి సందర్భంలో ఆ ప్రయోజనాలు ఇంద్రియాలకు కావలసినటువంటి ప్రయోజనాలను తీసుకుంటూ బాగుగా సంగేన వాటిలతో సంగత్వం పెట్టేసుకుంటూ ఉన్నాం. కాబట్టి ఇంద్రియార్థ ప్రసంగేన ఇలాగ చెయ్యడం వల్ల ఏమైపోయింది, ఓ ప్రభో అని ఆవిడ చెప్తూ పరిత్యక్త పరాత్మనః, పరిత్యక్త వదిలేశాను నేను. ఏమిటి వదిలేశాను? పరాత్మనః, పరాత్పరుడైనటువంటి ఆ పరమాత్మని పరిత్యక్త వదిలేశాను. దాని గురించి అసలు ఆలోచించడమే మానేశాను. విడిచిపెట్టబడినటువంటి పరమాత్మను అయిపోయాను నేను, చూసావా. తరువాత ఇలాగ నేను కళ్ళు తెరిచి చూసుకునే నాకు వ్యతిక్రాంతేన యథావతా కాలేన అలం అంటే వ్యర్థమైపోయింది. ఈ కాలం ఇలాగా ఈ ఇంద్రియార్థ ప్రసంగంలో నేను ఉండిపోవడం మూలంగా యథావత ఎంతటి కాలం అలం వ్యర్థమైపోయింది. అంటే షీ రియలైజ్డ్ దట్ నేను ఈ పరమాత్మని యొక్క భావంలోనూ భక్తిలోనూ అర్చనలోనూ దీనిలోనూ మనసుని ఏకాగ్రం చెయ్యలేక ఇంద్రియార్థ ప్రసంగాల్లోనూ పిల్లల్ని పెంచుకోవాలి అనేటువంటి దాంట్లోనూ ఆ సుఖానుభూతుల్లోనూ మేము ఉండిపోయామే అనేటువంటి రియలైజేషన్ రాకపోయినట్లయితే, కాలం వ్యర్థం అయిపోతోంది అని తలంచకపోయినట్లయితే ఆ జీవితం వ్యర్థము అని చెప్తుందండి. చివరి శ్లోకంలో అద్భుతంగా చెప్తుంది ఆవిడ. కాబట్టి ఈ విధంగా షీ రియలైజ్డ్ హెర్ సెల్ఫ్, హెర్ వీక్నెస్. అందువల్లే మన దాంట్లో ఏం చెప్తుంటే, ఎక్కడ దేనికి దానికి అనుభవించేస్తూ ఉండాలి, దానికి చేసేస్తూ ఉండాలి, హాయిగా ఫ్రెండ్స్ ఆ కబుర్లు ఈ కబుర్లు ఏదో ఉల్లాసంగా తిరిగేస్తూ అవి చేయాలి ఇవి చేయాలి అనుకునేటువంటి సందర్భంలో ప్రతి మూమెంట్ కూడా వీ ఫర్గెట్ పరిత్యక్త పరాత్మనః, పరాత్పరుణ్ణి ఆత్మస్వరూపమైనటువంటి ఆ భగవంతుని మర్చిపోతూ ఉంటాము అనేటువంటి విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి
అని చెప్పి ఆవిడ యతావతాలంకాలేన వ్యతిక్రాంతేన మే ప్రభో ఇంద్రియార్థ ప్రసంగేన పరిత్యక్త పరాత్మనః. ఆ పరాత్మను నేను మర్చిపోయాను. ఏమంటే మేమే మర్చిపోవటం లేదు, పొద్దున దీపం పెట్టుకుంటున్నాం, ఏదో 4 స్తోత్రాలు చదివేస్తున్నాం, పువ్వులు వేసేస్తున్నాం, మళ్ళీ అక్కడికి పోతున్నాం, అక్కడేదో పనులు అక్కడేదో ఏదో చదివేస్తున్నట్టుగా యాక్షన్ చేసేస్తూ అక్కడ ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం కింద చేస్తున్నాం తప్ప పరమాత్మ మీద ఎంత శ్రద్ధ ఉండాలి, ఎంత భక్తి ఉండాలి. ఈ మనుషులతో మాట్లాడేటువంటి మాటల్లో నుంచి వచ్చినటువంటి సంతృప్తి మనల్ని డామినేట్ చేస్తుందా, లేకపోతే మనం చేసినటువంటి పారాయణం, పూజో, అర్చనో, ధ్యానము దానిలో నుంచి వచ్చినటువంటి తృప్తి ఏది తృప్తిగా ఉంది అని మనం బేరీజు వేసుకోవాలి ప్రతి క్షణము కూడా. ఆ బేరీజు వేసుకోకుండా అందరితోనూ కలిసిపోయి కాలక్షేపం చేసేటువంటి దాంట్లో వచ్చినటువంటి తృప్తే, లేక పరమాత్మ యొక్క ధ్యానం వల్ల మనకింత తృప్తి కలిగింది అనేటువంటిది చాలా మనస్ఫూర్తిగా ఒప్పుకోగలిగితే అప్పుడు తెలుస్తుంది మనం ఎంతకాలాన్ని పరిత్యక్త పరాత్మనః. అది దేవహూతి ఆవిడ దాన్ని గ్రహించి అదే మాట ఆయనతో అన్న తరువాత ఏం చెప్పిందో విదురా అంటే, ఇంద్రియార్థేషు సజ్జంత్యాం ప్రసంగస్త్వయి మే కృతః అజానంచ పరం భావం తదాప్యస్త్వభయాయ మే. తర్వాత ఇంద్రియార్థేషు సజ్జంత్యాః, ఇంద్రియాల యొక్క ప్రయోజనాల మీద ఆసక్తి కలిగిపోయింది నాకు. ఇంద్రియ అర్థేషు, ఇంద్రియ భోగాలయందు సజ్జంత్యాః ఆసక్తి కలిగి పరం భావం అజానంచ, పరంభావం అంటే పరమాత్మ యొక్క ఆ భావాన్ని, ఆ అనుభవాన్ని, ఆ శ్రద్ధని, దానికి సంబంధించినటువంటి ఆనందాన్ని పరంభావం అజానంచ తెలియకుండా అయిపోయింది నాకు ఇంతకాలము కూడా అని. తరువాత ఇంకోటి కూడా ఇంకా ఏం ఏర్పడిపోయింది అంటే, ఈ విధానంలో ఇంకా ఏమైపోయింది ఈ విధానంలో అంటే, త్వయి ప్రసంగః కృతః, నీ యందు నాకు చాలా గట్టిగా ఉండేటువంటి ఒక బంధం కూడా ఏర్పడిపోయింది అంది. అంటే ఏమిటి, నా కాలం ఈ విధంగా పరమాత్మను తలుచుకోకుండా ఇంద్రియార్థేషు ప్రసంగంలో నా జీవితం అంతా ఇలా గడిచిపోయింది ఇంతవరకు. తరువాత నీతో ఉండేటువంటి సంగత్వం ఒకటి బాగా గట్టిగా పట్టేసింది. అందువల్ల నువ్వు సన్యాసాన్ని స్వీకరించడానికి నేను వెళ్ళిపోతున్నాను అనేటప్పుడు నాకు ఆ దుఃఖభావం బాగా కలిగిపోయింది. తరువాత నీవు నా కోసం అన్నీ కూడా చేశావు. తథాపి అయినప్పటికీ ఇప్పుడు ఈ 2 భయాలు కూడా నన్ను తినేస్తున్నాయి. నువ్వు వెళ్ళిపోతే నేను ఎలాగా, పిల్లలు వెళ్ళిపోతే ఎలాగా, నన్ను చూసేటువంటి వాళ్ళు ఎవరు, ఇప్పుడు నాకు ఒక పిల్లవాడు, నన్ను చూసుకునేటువంటి పిల్లవాడు అని చెప్పి, చూసుకోవడం అంటే ఏంటిదో హాస్పిటల్కి తీసుకెళ్ళడం, మందులు కొనడం, తర్వాత కాళ్ళు పట్టడం, ఇవే కాదు. ఆవిడ మంచి అద్భుతమైనటువంటి పిల్లవాడి వల్ల, కొడుకు వల్ల తల్లికి ఏది కావాలో అది తర్వాత శ్లోకంలో ఆవిడ ఆయనకి క్లియర్ చేస్తుంది. తథా అభయాయ మే, నాకు ఈ 3 భయాల్ని కూడా తొలగించు స్వామి, నాకు ఈ సంసార భయం నుండి ముక్తి కలుగుగాక. తథా అప్యస్త్వ అభయాయ మే అని చెప్పిన తరువాత విదుర ఆవిడ ఇంకా ఏముంది అంటే, సంగో యత్సంసృత్యేర్హేతురసత్సు విహితో ధియా స ఏవ సాధుషు కృతో నిస్సంగత్వాయ కల్పతే. సంగత్వం, నిస్సంగత్వం అనేటువంటి మాటలు తీసుకొస్తాం. తరువాత ఆవిడ తనని తాను ఒక దానితో కంపేర్ చేసుకుంటూ కూడా మాట్లాడు. అధియాహ అజ్ఞానంతో, అసత్తు లేనివి ఉన్నట్టుగా భావించేటువంటి దాన్ని అసత్తు అంటారు. అంటే దుష్టుల యందు విహిత అంటే ఏమిటి, దుష్ట సంగత్వం అన్నమాట. ఏదో వాళ్ళు మనకేదో చేస్తారు, వాళ్ళు మనం చూడకపోతే, సొసైటీలో ఉన్నాం, వాళ్ళతో ఉండకపోతే వాళ్ళు ఏదో అనుకుంటారు అనుకుని ఇటువంటి భావాలతో, ఈ భావాలన్నీ కూడా
అధియాహ అజ్ఞానంతో కలుగుతూ ఉండి వీటిలతో ఈ అసత్ దానికి మనకేం వాళ్ళు ఏం మన పెట్టి పోషించరు, మనకి ఏమీ చేయరు, ఊరికనే మనం చూసి మొహం తిప్పేస్తారేమో అనేటువంటి ఒక భయంతో వాళ్ళతో సంగత్యం చేస్తూ ఉంటారు. యహ సంగ, ఆ సంగత్వం, ఆ ఆసక్తి ఏం చేస్తుందంటే సంస్కృతే హేతు, సంసారానికి కారణమవుతుంది. అంటే ఏమిటి, ఒకళ్ళతో, అది సంసారం అంటే భర్తతోనూ పిల్లలతోనే కాదు, బయట ఉండేటువంటి వాళ్ళతో కూడా మనం అసత్ అటువంటి వాటిలతో కూడా నువ్వు సంగత్వం పెట్టుకుంటూ ఉంటే అది దుష్ట సాంగత్యం అవుతుంది తప్ప అదే సాధుషు కృత నిస్సంగత్వాయ కల్పతే. అదే ఏదో భాగవతం చెప్తాడనో లేకపోతే ఏదో భగవద్గీత చెప్తాడనో అటువంటి సాధు పురుషుడితో కూర్చుని లేకపోతే సాధువులతో కూర్చుని వాళ్ళతో సంగత్వం పెట్టుకుంటే అది చాలా మంచిదవుతుంది తప్ప అలాంటి పరిస్థితిలో సంసారం విముక్తి జరుగుతుంది. అంతే తప్ప అవతల వాళ్ళ కోసం సంగత్వం పెంచుకుని చేసుకున్నట్లయితే అది ఎవరు చేస్తారంటే అజ్ఞానంతో ఉండేటువంటి వాళ్ళు చేస్తారు. తమని తాము విమర్శించుకోలేనటువంటి వాళ్ళు చేసేటువంటిది అని చెప్పిందయ్యా ఆవిడ. అన్న తర్వాత రేపు ఇంకా 2 శ్లోకాలతో 23వ అధ్యాయం జరుగుతుంది. రేపటి కార్యక్రమంలో మరో విశేషంతో